చిరుధాన్యాల సాగు వికాసానికి పరిశోధనలు కీలకం. చీడపీడలు తట్టుకుని మంచి దిగుబడి ఇచ్చే వంగడాల రూపకల్పనకి ప్రయోగాలు అవసరం. తృణధాన్య పంటలకి ఆదరణ పెరుగుతున్నందున విత్తన పరిశోధనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలోని 3 ప్రధాన చిరుధాన్యాల పరిశోధనలు తమ వంతు పాత్రని పోషిస్తున్నాయి. రైతులకి మేలైన విత్తనాలు వృద్ధి చేసి అందించడానికి విశేషంగా కృషి చేస్తున్నాయి. రాగులు, కుర్రలు, అండుకుర్రల విత్తనోత్పత్తిలో విజయనగరం పరిశోధన స్థానం ముందుంది. సాగుదారులకు అవసరమైన విత్తనాలు అభివృద్ధి చేసి భారీగా సరఫరా చేస్తోంది. అలాగే మరోవైపు పంటల మార్కెటింగ్ కోసం ఉపోత్పత్తుల తయారీని సైతం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. విజయనగరం జిల్లా గాజులరేగలో 1954లో విజయనగరం పరిశోధనా స్థానం మొదలైంది. తొలినాళ్లలో ప్రధాన పంటలపై పరిశోధనలు చేసిన ఈ సంస్థ 1986లో చిరుధాన్య పంటలపై ప్రయోగాలు ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు రాగి, కొర్ర, సామ, ఊద, అరిక, వరిగ పంటల్లో ఎన్నో నూతన వంగడాలు అభివృద్ధి చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఉనికి కోల్పోతున్న పాత పంటలకి కొత్త ఊపిరులూదింది. ఇక్కడి శాస్త్రవేత్తలు సృష్టించిన నూతన తెగుళ్లు తట్టుకునే రకాలు విజయనగర పరిశోధనా స్థానం ఘనతని చాటాయి. రాగి పంటలో VZM-12 రకాలు, సింహాద్రి VR 256-6 1998లో విడుదలైన చంపావతి VR 708, 2006లో భారతీ VR 762, 2009లో శ్రీ చైతన్య VR 847, 2012లో హిమా VR 936 తెల్లచోడి రకం ఇక్కడి నుంచే విడుదలై రైతుల మన్ననలు పొందాయని ప్రధాన శాస్త్రవేత్త తెలియజేస్తున్నారు. చిరుధాన్యాలంటే ఒక రకంగా చెప్పాలంటే వాటిని వరధాన్యాలని చెప్పి సంబోధిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు అత్యంత విలువైనటువంటి పోషకాలను కలిగి ఉండడం వీటి తాలూకా ప్రాధాన్యత. కేవలం చిరుధాన్యాలు ఈ పోషక విలువలు కలిగి ఉండడం కాకుండా మెట్ట ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ తుఫాన్లు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు, మరి కరువులు సంభవించినప్పుడు, మరి వీటిని ఫ్యామిన్ రిజర్వ్స్ క్రాప్స్ అంటారు. ఈ కరువుని తట్టుకొని నిలబడే గింజలుగా ఉండడం వల్ల వీటిని ఫ్యామిన్ రిజర్వ్ క్రాప్స్ అంటారు. సో ఏ ఇతర పంట పండని చోట ఈ పంటలు పండుతాయి. తర్వాత మూడోది ఏంటంటే ఇవి ఎటువంటి చీడపీడలు లేకుండా మెట్ట ప్రాంతాల్లో, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పండడమే కాకుండా నీరు నిలువ ఉన్నప్పుడు కూడా మంచిగా మరి పంట నిలదొక్కుని పంటనిచ్చేటువంటి పంటలు. మనకి ఈ సీడ్ ని ఎప్పుడైతే బ్రాడ్కాస్టింగ్ అంటే వెదజల్లే పద్ధతిలో మనం చేసినట్లయితే దీన్ని 1:1 రేషియోలో ఇసుకతో కలిపి లేదా బియ్యంతో కలిపి మనం జల్లినట్లయితే ఇసుకతో అయితే తక్కువ ఉంటుంది కాబట్టి సో అది ఆటోమేటిక్ క్రాప్ అనేది వీడ్ రాకుండా దీని తరక పెరుగుదల చాలా, ఇది కూడా గడ్డి జాతి మొక్క కాబట్టి ఇది గడ్డి కంటే చాలా ఫాస్ట్ గా పెరిగి గడ్డి లేకుండా మరి నిలదొక్కగలదు. సో గడిచిన 2013 సంవత్సరం నుంచి ఈ 2018 అంటే గడిచిన 5 సంవత్సరాల్లో సుమారు 50 టన్నుల పైగా బ్రీడర్ క్లాస్ విత్తనాన్ని మరి అలాగే ఫౌండేషన్ విత్తనాన్ని గిరిజన రైతులకి ఉచితంగా ఉత్పత్తి చేయడం ద్వారా సుమారు 35 గ్రామాలని విత్తన ఉత్పత్తి గ్రామాలుగా చేయడం జరిగింది. ఈ రోజు ఏ రైతు కూడా విత్తనం గురించి మన వ్యవసాయ పరిశ్రమ స్థానానికి వచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా రైతు నుంచి రైతుకి ఈ రకంగా మరి చోడికి సంబంధించిన పంటకు సంబంధించి ఎటువంటి విత్తన కొరత లేదని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం. నాణ్యమైన విత్తనం రైతులకి అందించడమే లక్ష్యంగా విజయనగరం పరిశోధనా స్థానం పనిచేస్తోంది. స్థానిక, దేశీయ అవసరాలకి అనుగుణంగా ఆయా పంటల విత్తనాలని పరిశోధించి మేలైన రకాలను అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ అభివృద్ధి చేసిన రాగి రకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయని శాస్త్రవేత్త అన్నపూర్ణ చెబుతున్నారు. చిరుధాన్యాల మీద పరిశోధన చేస్తున్నాము. ముఖ్యంగా చోడి మీద ఎక్కువ పరిశోధన చేస్తున్నాం. అయితే చోడులోని ఇప్పటికే అనేక రకాలు విడుదల చేయడం జరిగింది. అంటే మామూలుగా రైతులు వాళ్ళు తాతల తరాల నుంచి పండించుకునే రకాలు కాకుండా వాళ్ళకి అధిక దిగుబడిని ఇవ్వడం కోసమని మేము కొత్త వంగడాలను రూపొందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ విడుదల చేసిన రకాల్లోనే మొట్టమొదటి చెప్పుకోవాలంటే చంపావతి అనే రకం. అది బాగా అంటే స్వల్పకాలిక రకం. మనకి 85 రోజుల నుంచి 90 రోజులకే మనకి పంట కాలం అయిపోతుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళకి ఇంచుమించు ఒక 8 నుంచి 9 క్వింటాల దిగుబడి వస్తుంది ఈ చంపావతి అనే రకం వల్ల. ఆ తర్వాత ఇంకా చెప్పుకోదగ్గ వెరైటీలు ఏంటంటే భారతి అనే రకం. భారతి ఇంచుమించు 10 క్వింటాల దిగుబడి వస్తుంది. కాకపోతే ఇది కొంచెం దానికంటే అంటే 110 రోజుల పంట కాలం. ఇది కొంతవరకు అగ్గి తెగులనేమో తట్టుకుంటుంది. సో పర్వాలేదు. దానికంటే ఇంకా మనం ఏం చేసామంటే 2009లోని ఇంకో రకం శ్రీ చైతన్య రకం విడుదల చేయడం జరిగింది. అది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఈ 3 జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్ట్లీ చాలా మంది వేసే రైతుల దగ్గర ఎవరి దగ్గర చూసినా సరే శ్రీ చైతన్య రకం ఎక్కువగా పాపులర్ గా వాడడం మొదలైంది. ఎందుకంటే చాలా వరకు అగ్గి దిగుల్ని వాటిని చాలా మట్టుగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇంచుమించు 12 క్వింటాలు దిగుబడి ఇస్తుందండి. అయితే దీని మళ్ళీ 2012లో మనం ఏం చేస్తామంటే అంటే ముఖ్యంగా అవన్నీ మన చోళ్ళని ఎన్నో బ్రౌన్ కలర్ లో ఉంటాయి కదా, ఎర్ర రంగులో ఉంటాయి. అలా కాకుండా తెల్ల చోడి అయితే బాగుంటుందేమో, కలర్ బాగుంటుంది కదా అని వాటి మీద మనం పరిశోధన చేసి 2012లోని హిమా అనే ఒక తెల్ల చోడు రకాన్ని విడుదల చేయడం జరిగింది.
అన్నదాతలకి చిరుధాన్యాల సాగు, రాబడి పెంచే మార్గాలని పరిచయం చేస్తున్న విజయనగరం పరిశోధనా స్థానం ఆదాయ భరోసా కల్పించేందుకు చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా రాగి కొర్రలతో బిస్కెట్లు, చాక్లెట్లు తయారు చేస్తోంది. ఈ యజ్ఞంలో మహిళలు, యువత, స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకి అండగా నిలుస్తోంది. విజయనగరం కొత్తవలస కేంద్రంగా చిరుధాన్యాల పునరుజ్జీవం కోసం కృషి చేస్తున్న సబల సంస్థ ఇటీవల రాష్ట్రం 4 కోట్ల ప్రోత్సాహకం అందుకోవడంలో సూచనలిచ్చింది. మా సబల స్వచ్ఛంద సంస్థ ఇక్కడ ఈ గ్రామాల్లో మేము మా కార్యక్రమాలు ప్రారంభించే నాటికి ఇక్కడ పూర్తిగా చిరుధాన్యాల సాగు అనేది పూర్తిగా అంతరించిపోయే దశలో ఉండిందండి. ఎక్కడ కూడా విత్తనం కూడా దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ అంటే చిరుధాన్యాలు అనేవి మేము తెలంగాణలో ఉన్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారి యొక్క స్ఫూర్తితో చిరుధాన్యాల సాగు వల్ల రైతులకు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, పోషకాహార భద్రత, అదేవిధంగా పశుగ్రాస భద్రత, పర్యావరణ భద్రత అనే అంశాలతో కూడినటువంటి మంచి చక్కటి పంటలు కాబట్టి రైతుకు కూడా పెట్టుబడులు యొక్క సమస్య ఉండదనే ఉద్దేశంతో మేము చిరుధాన్యాల సాగును మేము పునరుద్ధరించాలని ఒక ఆలోచనతో మేము రైతులతో కలిసి పనిచేయడం జరిగిందండి. అయితే ఆ సమయంలో వాళ్ళకి ఎక్కడా కూడా చిరుధాన్యాలు సాధారణంగా మెట్టు భూముల్లో సాగు చేస్తారు. అయితే మెట్టు భూములన్నీ కూడా జీడి, సరుగుడు లాంటి పంటలతో మిళితమైపోయి ఎక్కడా కూడా మెట్టు భూముల్లోనే ఎక్కడ చిరుధాన్యాల సాగు లేని పరిస్థితి మేము చూడడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో చిరుధాన్యాల సాగుని పెంచాలి అంటే ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళతో ఏ విధంగా మేము పని చేయాలని ఆలోచన మేము మాట్లాడినప్పుడు ప్రధానమైనది విత్తన సహకారం. ఎందుకంటే రైతులకి విత్తనం అనేది దొరకని పరిస్థితి ఉందన్నమాట. అంటే ఇది ఒక సీజన్ లో వారు ఒక విత్తనం వేసినప్పుడు ఏదైనా అననుకోని పరిస్థితుల్లో మళ్ళీ పంట రాలేనప్పుడు మళ్ళీ వేయాలంటే వాళ్ళకి విత్తనం దొరకని పరిస్థితుల్లో ఉన్న కారణంగా పంటకి అంటే చిరుధాన్యాల సాగు దూరం అవడానికి ప్రధానమైన కారణం అది కూడా మేము గుర్తించి సో విత్తన సహకారం వారు చేసినప్పుడు వాళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తుందని వాణిజ్య పంటలు అనేటువంటి సరుగుడు, నీలగిరి ఆపి చిరుధాన్యాలు వేయడం కోసం 200 ఎకరాల్లో ఒక ప్రయోగాత్మకంగా రైతులకు మేము సపోర్ట్ ఇస్తూ ముందుకు రావడం జరిగిందండి. వాళ్ళకి విత్తనాలు ఇవ్వడమే కాకుండా ఈ కలిపి పంటలు అంటే మర్చిపోయినటువంటి కలిపి పంటల సాగు మళ్ళీ ఏ విధంగా చేయాలి, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు వాళ్ళకు ఉంటాయనే అంశం మీద మేము వాళ్ళకి చాలా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీల తెలంగాణ ప్రాంతాలకు మేము వాళ్ళ తీసుకుని వెళ్లి పూర్తిగా ఆ రైతులతో ముచ్చటింప చేసి దాని యొక్క లాభాలను కూడా వాళ్ళకి తెలియజేయడానికి ఒక ప్రయత్నం అంటూ చేశామండి. చిరుధాన్యాల సాగు క్షేత్రాలు, ప్రాసెసింగ్ యంత్రాలు, ఉప ఉత్పత్తుల తయారీ యూనిట్లతో విజయనగరం పరిశోధనా స్థానం ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం విపరీతమైన గిరాకీ ఏర్పడిన అండుకొర్రల్ని సాగు చేసి రైతులకి విత్తనం సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసింది.